పరమ పవిత్ర మీడియా. ప్రవచనకారులు ఏది చెబితే అదే నిజం. మరి ఎన్టీఆర్ని రాముడిగా చూపిస్తే మేమంతా మురిసిపోవాలి. తర్వాత ఆయన రాముడు కాదు డ్రామారావు కామారావు అని చెబితే అవునని తలొప్పాలి. జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే విశాఖ సముద్ర గర్భంలో భారీ భూకంపాలు వస్తాయని రాస్తే దాన్ని నమ్మాలి. అప్పట్లో ఈనాడు వాళ్ళు అట్లాగే రాశారు కదా, అదవుద్ది ఇదైతే. ఆ తర్వాత వీళ్ళు అధికారంలో రాగానే, కూటమి అధికారంలో రాగానే విశాఖ అతి సుందర నగరం, అది ఏపీకే తలమానికం అని రాస్తే దాన్ని నమ్మాలి. ఋషికొండపై తపస్సు చేస్తున్న ఋషులను జగన్ ఎక్కడికో తరిమి కొట్టేసి అక్కడ తాను సొంత ప్యాలెస్ కట్టుకున్నాడని రాస్తే అది నిజమని నమ్మాలి. ఆ తర్వాత ఆ భవనాలు ప్రభుత్వానికి చెందినవి, వాటిని హోటల్స్కి అద్దెకిస్తామని కూటమి పెద్దలు ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా చెబితే అవునని తలొప్పాలి. సో పక్కవారు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ శ్రీలంకని రాస్తే నమ్మాలి. మనోడు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ సింగపూర్ జపాన్ అని రాస్తే మురిసిపోయి సంబరపడాలి. సో ఈ రకంగా సరదాగా ఇంత దశాబ్దాల క్రితమే ఇంత దరిద్రపు కొట్టు మీడియా మా బుర్రలో చెస్ట్ వేసి మా బుర్రలను, అంటే ఏపీ ప్రజల బుర్రల్ని మొద్దుబారిలాగా చేసిందంట. సో పరమ పవిత్ర మీడియా, పరమ పవిత్ర మేధావులు ఏది చెబితే అదే మాకు వేదం అంటూ ఒక ఆయన చాలా చమత్కారపూరితంగా వ్యంగ్యపూరితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకి చాలా ఏమంటారు చంపపెట్టలాగా అంటారా, బుద్ధి చెప్పేలాగా సటైరిక్గా వేశారు. ఈయన ఎవరు మరి శ్రీనివాస్ ఎవరో పేరుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అంట. చాలా సరదాగా వ్యాఖ్యానం చేసి దీని కింద ఒక కామెంట్ ఒక ఆయన పెట్టారు, మరి పీపీపీ అంటున్నారు కదా, అమరావతిలో కూడా పీపీపీ పెట్టవచ్చు కదా అట్లాగే అని వ్యాఖ్యానించారు.